ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది. ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. సింగూరు నీటి విడుదలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి అని డిమాండ్ చేసిన ఎమ్మెల్యే హరీష్ రావు. తెలుగు రాష్ట్రాలపై చలి పంచ, సింగిల్ డిజిట్ కు పడిపోయిన ఉష్ణోగ్రతలు. కోటి సంతకాల ఉద్యమం చారిత్రక విజయమన్న జగన్. అధికారంలోకి రాగానే అవన్నీ రద్దు చేస్తాం. వైఎస్ జగన్ సంచలన ప్రకటన. సీఎం చంద్రబాబుకు ఎకనామిక్ టైమ్స్ బిజినెస్ రీఫార్మర్ అవార్డు. కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రికి స్టాండింగ్ ఓవేషన్తో అభినందనలు. ఇవాళ గవర్నర్ అబ్దుల్ నజీర్ తో వైఎస్ జగన్ భేటీ. కోటి సంతకాల చేత ఎప్పటికైనా సత్యమే గెలుస్తుందని నేషనల్ హెరాల్డ్ కేసులో అదే జరిగిందని తెలంగాణ ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తెలిపారు. ఇవాళ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో గాంధీ భవన్ నుంచి బీజేపీ ఆఫీస్ వరకు నిర్వహించిన ర్యాలీలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ బీజేపీ పెడుతున్న అక్రమ కేసుల గురించి ప్రజలకు వాస్తవాలు చెబుతామని అన్నారు. यहाँ पर ईडी के कार्यालय के सामने जो हमारे दोनों नेता त्याग की प्रतिमूर्ति आदरणीय सोनिया जी గాంధీ కుటుంబంపై బీజేపీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకానికి ఉన్న గాంధీ పేరును సైతం తొలగిస్తున్నారని. चार्जशीट तक की बात कैसे पहुंची जब पार्लियामेंट में खड़े होकर మెదక్ జిల్లాలోని సింగూరు ప్రాజెక్టు పరిధిలో ఉన్న రైతులు ప్రస్తుతం యాసంగి పంట సాగు చేయాలా వద్దా అనే సందిగ్ధంలో ఉన్నారని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాజెక్టు మరమ్మతుల పేరుతో ప్రభుత్వం నీటిని పూర్తిగా ఖాళీ చేయడం వల్ల రైతులు అగమ్య గోచర స్థితిలో నడిచిపోయారని ఆయన విమర్శించారు. ఒకవేళ ప్రభుత్వం సకాలంలో ఈ పనులను పూర్తి చేసి ఉంటే నేడు యాసంగి సాగుకు ఎలాంటి ఇబ్బందులు ఉండేవి కావు అని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వమే రైతు వ్యతిరేక ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అడుగడుగునా రైతుల కష్టాలు పెడతా ఉన్నారు. పోయిన వానకాలంలో యూరియా దొరకలేదు. పోయిన వానకాలంలో జనుము జీలుగు విత్తనాలు దొరకలేదు. రైతులను రకరకాల ఇబ్బంది పెడుతున్నారు. ఇదే మెదక్ వచ్చిన ముఖ్యమంత్రి గారు ఏడుపాయల అమ్మవారి మీద ప్రమాణం చేసి మెదక్ చర్చి మీద ప్రమాణం చేసి రుణమాఫీ చేస్తా 15 ఆగస్టు కల్లా అన్నాడు. ఎన్ని 15 ఆగస్టులు పోయినాయి రేవంత్ రెడ్డి? ఎందుకు ఈ రోజుకు రుణమాఫీ పూర్తి కాలేదు? కేవలం 40% మంది రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగింది. ఇలా రుణమాఫీ విషయంలో రైతుల్ని మోసం చేసినారు. రైతు బంధు విషయంలో రైతుల్ని మోసం చేసినారు. బోనస్ విషయంలో రైతుల్ని మోసం చేసినారు. ఎరువుల సరఫరాలో ఫెయిల్ అయిపోయినారు. విత్తనాల సరఫరాలో ఫెయిల్ అయినారు. పంట కొనుగోలు విషయంలో కూడా ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. రాష్ట్రంలో పోయిన యాసంగిది 1200 కోట్ల రూపాయల బోనస్ ఇంకా కూడా ప్రభుత్వం ఇయ్యడం లేదు. 6 నెలలు అయిపోయినా బోనస్ పైసలు పడతలేవు. ఈ వానకాలం బోనస్ కూడా 600 కోట్లు బకాయి పడ్డది ప్రభుత్వం. పేరుకేమో 24 గంటల్లో వేస్తున్నాం, తెల్లరే ఇస్తున్నాం అంటున్నారు. నెలలు గడిచిపోయిన యాసంగి బోనస్ బల్లే, వానకాలం బోనస్ బల్లే. యాసంగి 1200 కోట్ల రూపాయలు పెండింగ్ ఉంది. యాసంగి ఈ వానకాలం 600 కోట్లు పెండింగ్ ఉంది. 1800 కోట్ల రూపాయలు బోనస్ ఈ రోజు కూడా పెండింగ్ లో ఉన్నాయి. ఈ బోనస్ డబ్బులు ఎప్పుడు ఇస్తారు అని రైతుల పక్షాన్ని నేను అడుగుతా ఉన్నా. తక్షణమే రైతులకు ఇవ్వాల్సిన 1200 కోట్ల రూపాయల బోనస్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరును తొలగించడంపై కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరును తొలగించడంతో బీజేపీ ఆ పథకాన్ని కూడా నిర్వీర్యం చేయాలని చూస్తోందని తెలిపారు. ప్రతి పేదవాడికి పని కల్పించాలన్న ఉద్దేశంతో మన్మోహన్ సింగ్ 2005లో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని చెప్పారు. ఇదివరకు కేంద్ర ప్రభుత్వం 100% పథకం కోసం ఫండింగ్ ఇచ్చేదని తెలిపారు. ఈరోజు నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్
గ్యారంటీ అంటే పనికి ఆహార పథకం పేరు కూడా మహాత్మా గాంధీ నుంచి మార్చడం జరిగింది. మహాత్మా గాంధీ నుంచి మార్చేసి ఈ పేరుని జీ రామ్ జీ అని పేరు పెడుతూ ముందుకు తీసుకుపోతున్నారు. ముఖ్యంగా ఈ స్కీమ్ లో ప్రజలకు మంచి చేయాల్సిన అవసరం ఉంది తప్ప ఈ స్కీమ్ ద్వారా పేర్లు మార్చి కేవలం ఒక కుల మతాలకు అంటగట్టడం తప్పు. ఎందుకంటే దేవుడిని అంటే అందరికీ భక్తి. కానీ ఈ స్కీమ్ సక్సెస్ఫుల్ గా నడవాలన్న ఉద్దేశంతో మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ పెట్టడం జరిగింది. దీన్ని కేవలం మహాత్మా గాంధీని మర్చిపోవాలి ప్రజలన్న విధంగా చేస్తూనే తప్ప. అందుకే ఈ రోజు మేము ధర్నాలో పాల్గొన్నాం. ధర్నాలో పాలు పంచుకొని ఈ రోజు అందరం కూడా పార్లమెంట్ సభ్యులము గాంధీ స్టాచ్యూ దగ్గరకు వచ్చినాం. ఈ యొక్క ధర్నాను మేము నడపడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి స్కీములు ప్రజలకు అందాలనే తప్ప ఇటువంటి స్కీములను కేవలం రాజకీయాలు చేయొద్దని కోరుకుంటున్నాం. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఈడీ తప్పుడు కేసులు పెట్టిందని ఆరోపిస్తూ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఏఐసీసీ దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీ కార్యాలయాల ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని గాంధీ భవన్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. అదేవిధంగా మరోవైపు నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద పోలీసులు బ్యారికేడ్లను ఏర్పాటు చేసి భద్రతను సమీక్షిస్తున్నారు. కాగా నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి కాస్త ఊరట లభించిన విషయం తెలిసిందే. చంద్రబాబు ప్రభుత్వంపై వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కోటి సంతకాల ఉద్యమం చారిత్రక విజయం సాధించిందని, ఇంత పెద్ద సంతకాల ఉద్యమం దేశ చరిత్రలోనే జరగలేదని తెలిపారు. ముఖ్యంగా మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు పరం కట్టబెట్టడం అతిపెద్ద స్కామ్ అని ఆయన ఆరోపించారు. పార్టీ ముఖ్య నేతలతో ఈరోజు సమావేశమైన ఆయన మాట్లాడుతూ ప్రైవేటుకు కాలేజీలు ఇచ్చి మళ్లీ 120 కోట్ల ప్రజాధనాన్ని జీతాల కింద ఎలా ఇస్తారు? ఇంతకంటే పెద్ద స్కామ్ ఉంటుందా అని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. ఈ ఉద్యమంలో భాగంగా 1,04,11,136 మంది సంతకాలు చేశారని, ఇది ఒక చరిత్ర అని పేర్కొన్నారు. సంకల్ప దీక్ష రాత్రిని రిషికొండలో నువ్వు చెప్పి హోటల్ రిసార్ట్ కార్యక్రమం ఏదైతే ఉందో 230 కోట్లు 240 కోట్లు అది బుద్ధు విశాఖపట్నానికి నిజంగా ఆనిముత్యంగా ఉంది. అదే చంద్రబాబు నాయుడు యోగా కోసం యోగా గుర్తుందా? యోగా అనేది గుర్తుందా? ఒక్కరోజు ప్రోగ్రామ్ యోగాకు ఖర్చు పెట్టిందంటే 330 కోట్లు. 330 కోట్లు. కనీసం నేనన్నా 240 కోట్లు పెట్టి బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టి విశాఖపట్నానికి తలమానికంగా ఉంది ఆ బిల్డింగ్. ఈ పొద్దు కూడా పోయినాను అనుకో, ఆ బిల్డింగ్లోకి ఎవరిలో పోయి చూస్తే విశాఖపట్నం అంతా పోయిన టూరిస్ట్ ప్లేస్ కింద కనపడుతుంది. పెద్ద పెద్ద వాళ్ళందరూ దాంట్లో వచ్చి నేను ఇప్పుడు గవర్నర్ గారు పోయినారు అనుకో, మోడీ గారు వచ్చినారు అనుకో, లేకపోతే పుతిన్ వచ్చినాడు అనుకో, లేదా రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ వచ్చినాడు అనుకో, ఎక్కడ పెడతారు? బ్రహ్మాండమైన రాజభవనం లాంటి బిల్డింగ్ అది. 230 కోట్లతో కట్టినందుకు మాన్యుమెంట్ అక్కడ తయారైంది. వేరే ఇక్కడ ఒకరోజు యోగా, ఒకరోజు 330 కోట్లు, 330 కోట్లు ఆవిరి. నన్నేమంటారు? స్కామ్ కాకపోతే నా మాటలకే ఖర్చు పోయి ఆ మాటలకు ఎంత ఖర్చు పెట్టాను ఒకసారి మీకు అందరు కూడా ఏఐ ఉంది కదా, ఒకసారి అమెజాన్లో పోయి కొట్టండి ఒకసారి మాట ఖర్చు ఎంత అవుతుంది, వీళ్ళు ఎంత ప్రొక్యూర్ చేసినారని చెప్పి చూస్తే 50% తక్కువ ఉంటే నన్ను అడగండి. సంకల్ప దీక్షతో సీఎం చంద్రబాబుకు ప్రతిష్టాత్మక బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు లభించింది. ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ఎకనామిక్ టైమ్స్ ఈ అవార్డును ప్రకటించిన విషయాన్ని కలెక్టర్ల సదస్సులో మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. ఈ ప్రకటన వెలువడగానే సదస్సులోని మంత్రులు, కార్యదర్శులు, కలెక్టర్లు తమ స్థానాల్లోంచి లేచి నిలబడి స్టాండింగ్ ఓవేషన్ ముఖ్యమంత్రికి అభినందనలు తెలిపారు. అనంతరం సీఎం చంద్రబాబు స్పందిస్తూ ఈ ఘనత తనది కాదని, తన అనుచరులు, తన సహచరులు, అధికారులు, కలెక్టర్లదేనని అన్నారు.
రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల ఉద్యమం ముగిసింది. ఇవాళ సాయంత్రం 4 గంటలకు రాజ్ భవన్ లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ సిఎస్ అబ్దుల్ నజీర్ తో మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా సేకరించిన 1 కోటికి పైగా సంతకాలతో కూడిన పత్రాలను గవర్నర్ కు సమర్పించారు. పత్రాలన్నీ చూపించిన తర్వాత, ఆయనకు చెప్పిన తర్వాత, చూపించిన తర్వాత ఈ పత్రాలన్నీ కూడా కోర్టు ద్వారాలు కూడా తడతాయి. 1,04,00,000 సంతకాలు చేసిన ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా భద్రంగా కోర్టు ద్వారాలు కూడా తడతాయి. కోర్టులో కూడా పిటిషన్ వేస్తాం. 1,04,00,000 సంతకాలు రెడీగా ఉన్నాయి. మీరు ఎప్పుడు అడిగితే అప్పుడు అఫిడవిట్లు మీకు చూపించేదానికి బండ్లన్నీ రెడీగా వచ్చి మీకు చూపిస్తాయి అని చెప్పి కూడా కోర్టులో కూడా అఫిడవిట్ కూడా వేయడం కూడా జరుగుతుంది. ఇంతటితోనే చంద్రబాబు నాయుడు జ్ఞానోదయం వస్తుందని నేను అనుకోవడంలో, ఎందుకంటే ఆయన కొంచెం చర్మం అందం కాబట్టి ఇంతటితో కూడా వస్తుందని నేను అనుకోవడంలో. ఎందుకంటే మామూలుగా మీకు గుర్తుండే ఉంటుంది, పూర్వం మనం ఎప్పుడో నేను చిన్నప్పుడు ఎన్జనార్దన్ రెడ్డి గారు ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఇచ్చినారు అని చెప్పి ఏకంగా ముఖ్యమంత్రి పదవి నుంచి ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఇచ్చినారని రాజీనామా చేయాల్సి వచ్చింది. నాకు అప్పుడు నేను చాలా చిన్నపిల్లోని. అప్పుడే నేను అనుకుంటా ఉంటే ఒక ప్రైవేట్ ఒక కాలేజు, ఈరోజు ఈయనకు సిగ్గు లేదు, ఇంకొకటి లేదు, ఏకంగా లెఫ్ట్ రైట్ సెంటర్ గవర్నమెంట్ ఆస్తులను నేను ఇచ్చేస్తున్నాను అని చెప్పి స్కాములు చేయడానికి ఏమాత్రం వెనకడుగు వేయడంలా. ఇచ్చేసే కార్యక్రమం చెనిక్కాయలకు బెల్లాలకు ఇచ్చేయడమే కాకుండా స్కాముల్లో ఇంకా అన్నిటికన్నా దారుణమైన స్కామ్ ఏమిటో తెలుసా? నువ్వు ప్రైవేట్ వాళ్ళకి కాలేజీలు ఇచ్చేసిన తర్వాత ఆ ప్రైవేట్ కాలేజీలు వాళ్ళు ప్రైవేట్ కాలేజీలు ఇది నడిపేటప్పుడు వాళ్ళ జీతాలు నువ్వు ఇస్తావంట. అది ఇంకా పెద్ద స్కామ్. రేపు పొద్దున మనం ఇన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా ఎక్కడన్నా కూడా చంద్రబాబు నాయుడు వినకుండా దీనికి ముందుకు తీసుకొని పోతే మాత్రం, ఆ తర్వాత కాలేజీలు తీసుకున్నోడిని మాత్రం మనం అధికారంలోకి వచ్చిన వెంటనే 2 నెలలు తిరగక మునిపే అందరు జైళ్ళల్లో ఉంటారు. ఆ కాలేజీలు తీసుకున్న వాళ్ళు మాత్రం. స్కాములు అనేది మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ కింద ఇది నిరూపితమవుతుంది. అంతటి దారుణంగా ప్రజలకు నష్టం జరుగుతుందని కనిపిస్తూ ఉన్నా కూడా ప్రజలు దీనివల్ల ఉచితంగా వైద్యం పొందే అవకాశం పోతుందని తెలిసినా కూడా మన పిల్లలకు తక్కువ ధరలకే, ప్రైవేట్ కన్నా చాలా తక్కువ ధరకే మన పిల్లలకు మెడికల్ కాలేజీలలో సీట్లు వచ్చి చదువులు అందుబాటులో ఉంటాయని తెలిసినా కూడా ఏమాత్రం ఖాతరు చేయకుండా చంద్రబాబు చేస్తూ ఉన్న ఈ తీరుకు చంద్రబాబు నాయుడుకు గట్టి గుణపాఠం మాత్రం ఖచ్చితంగా తగులుతుంది. తెలుగు రాష్ట్రాలపై చలి పంజా విసురుతోంది. రాత్రి పగటి ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్లో నమోదవ్వగా కొన్ని ప్రాంతాల్లో పొగమంచు కారణంగా వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. పటాన్ చెరువులో 8, ఆదిలాబాద్లో 9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్లోనూ ఉష్ణోగ్రతలు కనిష్టానికి పడిపోయాయి. నగరంలో ఉష్ణోగ్రత 13 డిగ్రీలకు పడిపోవడంతో ప్రజలు గజగజ వణుకుతున్నారు. ఇంటి నుంచి అడుగు బయట పెట్టాలంటేనే జంకుతున్నారు. నిలువ నీడలేక ఫుట్పాత్లపై పడుకునే వారి పరిస్థితి అయితే దయానీయంగా మారింది. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. జనవరి నుంచి సీఎం చంద్రబాబు జిల్లాల పర్యటన చేయనున్నట్లు ప్రకటించారు. నేడు అమరావతి సచివాలయంలో జరిగిన జిల్లా కలెక్టర్ల సదస్సులో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలో ఆకస్మిక పర్యటనలు చేసి ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, సమస్యల పరిష్కారాన్ని స్వయంగా పర్యవేక్షిస్తారని తెలిపారు. ఫిర్యాదుల పరిష్కారంలో ఎలాంటి జాప్యం సహించబోమని స్పష్టం చేసిన చంద్రబాబు, జీరో టాలరెన్స్ విధానంలో అధికారులు వేగంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఏపీలో స్క్రబ్ టైఫస్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 9,236 మందికి పరీక్షలు నిర్వహించగా 1,806 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మహమ్మారి కారణంగా 15 మంది మరణించారు. అయితే వారు చనిపోవడానికి కారణం
స్క్రబ్ టైఫస్ తో పాటు దీర్ఘకాలిక వ్యాధులు ఉండటమేనని వైద్యులు చెబుతున్నారు. రాష్ట్రంలో నమోదైన కేసుల్లో అత్యధిక చిత్తూరు జిల్లాలో 444 కేసులు నమోదయ్యాయి. కాకినాడలో 183, విశాఖలో 143, వైఎస్ఆర్ కడప జిల్లాలో 118, నెల్లూరు జిల్లాలో 113, విజయనగరంలో 96, తిరుపతిలో 90, గుంటూరులో 85, అనంతపురం జిల్లాలో 83 కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లా ఆందోళనకు నెడుతున్న వేళ మైలియోడోసిస్ లాంటి సమస్యల తర్వాత ఇప్పుడు మరికొత్త వ్యాధి, అదే స్క్రబ్ టైఫస్. అయితే భయపడాల్సిన అవసరం లేదు. సరైన అవగాహన, ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే ఈ వ్యాధి నుంచి సులభంగా బయటపడవచ్చు. అసలు ఈ స్క్రబ్ టైఫస్ అంటే ఏమిటి, ఇది ఎలా వస్తుంది, నివారణ, చికిత్స వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా స్క్రబ్ టైఫస్ అనేది ఒక రకమైన పురుగు లేదా కీటకం కాటు వల్ల వస్తుంది. వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇది జపనీస్ బ్యాక్టీరియా నుంచి సంక్రమిస్తుంది. మరి ఈ కీటకాలు ఎక్కడ ఉంటాయి అంటే ముఖ్యంగా కొండ ప్రాంతాలు, పొదలు, తోటలు, పొలాలు, పచ్చిక ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో ఉంటాయి. అంతేకాదు పశువుల పాకలు లేదా వ్యర్థాలు పోగయ్యే ప్రాంతాల్లో కూడా ఇవి విస్తరిస్తాయి.